ఏంటో ఈ కాలం మనుషుల మధ్య రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి, కానీ ఇప్పుడు రెండు వంటకాల మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. అదేంటో కాస్త విందాము, సరదాగా రండి. ఇక్కడ మాటలతో రెండు వంటకాలకు యుద్ధం జరుగుతుంది. కాసేపు సరదాగా వినండి. పప్పు: నేను చాలా రుచికరమైన భోజనాన్ని అందిస్తాను. పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడి మరీ వండించుకుని తింటారు. అలాగే పెద్ద పెద్ద దేవాలయాల యందు, ట్రస్టుల యందు, పెద్ద పెద్ద విందు భోజనాల యందు నా వంటకం లేకుండా భోజనాలే జరగవు. అంత గొప్ప వాల్యూ ఉంది తెలుసా నాకు అని పప్పు అంటుంది. అప్పుడు మాంసం: నీ గొప్ప అంతవరకే ఉంటుంది. నన్ను వండించుకుని తినడానికి ప్రతి చిన్న విషయాన్ని ఒక సందర్భంగా చేసుకుని పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎంజాయ్ చేస్తూ మరీ తింటారు. అది నా గొప్పతనం. గైస్, ఏది గొప్పదో మీరే చెప్పండి.